నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే. అశ్వ రెడ్డి గారు, ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆర్టిస్ట్ అందరూ కూడా అడపాదడపా సినిమాల్లో చేసినప్పటికీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బాగా హైప్ వచ్చింది కదా. అంటే ఒకటి రెండు రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వ్యక్తితో ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత కొంతమందికే తెలిసారు. బట్ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలిసారంటే అది బిగ్ బాస్ వల్లే ఒక రకంగా చెప్పాలి. అలా ఫేమస్ వచ్చింది, అంటే ఫేమ్ అయింది అశ్వ రెడ్డి గారు. అయితే మొన్న ఒక షోలో అప్పట్లోకి ఇంటర్వ్యూ చేశాను, దానివల్ల నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నాను, మా మమ్మీ నన్ను అప్పుడు తిట్టింది అని కూడా సారీ చెప్పారు అట. అది రామ్ గోపాల్ వర్మ గారి ఇంటర్వ్యూ అని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. డైరెక్ట్గానే అడిగేస్తున్నా, అవునా? ఒకటి, ఈ తలకాయలన్నీ నీ కళ్ళ ముందు వచ్చినవే కదా. అవును కదా, నా కళ్ళ ముందు కాదు, మన కళ్ళ ముందు. మధ్యలో నేను ఎందుకులే. ఈ తలకాయలన్నీ నీ కళ్ళ ముందు వచ్చినవే. నాకేదో నువ్వెందుకు పోలేదా బిగ్ బాస్కి అన్నట్టు ఉంది. వాట్ ఎవర్, వచ్చారు ఏదో అడపా ఇట్లాగే యూట్యూబ్ ఛానల్స్లో ఆడ ఈడ పనిచేసి సడన్గా ఏదో ఒక మా ఇంటర్వ్యూ బాగా వైరల్ అవ్వగానే అలా ఇన్స్టాలో కూడా కొంచెం ఫాలోయింగ్ పెంచుకొని కొంచెం ఎక్స్పోజింగ్ తరహా బట్టలు వేసుకొని అడపా కామెడీ షోల్లోనో అక్కడో ఇక్కడో కనిపిస్తే పాపులారిటీ పెంచుకొని ఈ బిగ్ బాస్కి వస్తారు. ఇక ఒకసారి బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయిన తర్వాత ఒక 4 వారాలు ఉన్నావు నువ్వు అంటే చాలు, ఇక దేశంలో నీ అంత సెలబ్రిటీ ఇంకోరు ఉండరు అనమాట. అసలు మొత్తం కంప్లీట్ దేశానికి నువ్వే సెలబ్రిటీవి. ఆ రేంజ్లో వాళ్ళకి అట్లా ఉంటుంది. మళ్ళీ అదేంటిది, ఎలిమినేషన్ అయ్యాక కూడా ఓ ఊరేగింపు ఉంటుంది. ఆ డోర్ నుంచి ఎప్పుడెప్పుడు బయటకు వస్తారు డప్పులు మొత్తం. అదేంటో పెళ్ళి తర్వాత కూడా అంత గ్రాండ్గా జరగవేమో. నాకు డౌట్ వస్తుంది, అది ఛానల్ వాళ్ళు ఏమన్నా పెడతారా, లేకపోతే వీళ్ళు ముందే మాట్లాడుకుని ఉంచుకుంటారా? వీళ్ళ అభిమానులు అంటే వీళ్ళ తరఫున వాళ్ళు ఉంటారు కదా, పిఆర్లు వాళ్ళు పెడతారా? అంతే. ఛానల్ పెట్టరు. ఛానల్ పెడితే సీజ్ చేస్తారు అన్నపూర్ణ గేట్ని. ఎందుకంటే చాలా డబ్బులు వస్తాయి కదా. ఎందుకంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఇన్సిడెంట్ గుర్తుందా? మరి ఛానల్ పెట్టరు. ఛానల్ తరఫున అని తెలిస్తే గేటుకి తాళమేరు, మాకు సంబంధం లేదంటేనే చేతులు దొరుకుంటారు వాళ్ళు. వీళ్ళు కూడా రోడ్డు ఎక్కిన తర్వాత ఆ ట్రాఫిక్ ఆయన పర్మిషన్ తీసుకొని, ఏం లేదండి ఇక్కడ నుంచి ఆ రోడ్డు చివరి వరకే వెళ్తాము, కొంచెం హడావిడి ఉంటుందని చెప్పుకోవాలే, మన వాళ్ళు అలా చెప్పట్లా. సరే, ఈ వ్యవహారం పక్కన పెడితే చాలా కాలానికి అశ్వ రెడ్డి కనబడింది మళ్ళీ. అప్పుడెప్పుడో బిగ్ బాస్ అయిన తర్వాత, మళ్ళీ ఇంకో బిగ్ బాస్ అయిన తర్వాత అలా అడపా ఏవో చేసుకుంటూ మధ్యలో ఏదో కేసులో ఇరుక్కొని అమెరికా పోయి ఇంకా ఇప్పుడు మళ్ళీ కనబడుతుంది. ఒక తాజాగా రియాలిటీ షోలో ఈవిడితో పాటు వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. ఎలాగో అమ్మ పక్కన ఉంది కాబట్టి ఏం చెప్పాలా అని చెప్పేసి గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ తాలూకు విషయాలు పంచుకుంది. నాకు నచ్చింది యాక్చువల్గా. అంటే ఎమోషన్ కరెక్టే, అక్కడ పండించింది డ్రామాలే, అది తెలిసిందే. బట్ ఆ ఎమోషన్ కరెక్ట్. ఎమోషన్ ఇన్ సెన్స్, నాట్ ఓన్లీ అశ్వ రెడ్డి, ఏ అమ్మాయి అయినా సరే తెర మీదకి వెళ్తున్నారు ఇంటి గడప దాటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఫేమ్ అవ్వడానికే వెళ్తున్నావు. నీలాంటి అమ్మాయిలు బాహ్య ప్రపంచంలో చాలామంది వస్తున్నారు. మోడలింగ్ రంగాల్లో, సినిమా రంగాల్లో, టీవీ రంగాల్లో వస్తున్నారు. నువ్వు వేసే ఏ అడుగైనా సరే నిన్ను కన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి అంతే. బోల్డ్గా నటించే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అది ఏంటంటే ఆ కథకి ఎంతవరకు అవసరమో చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలోనే నిహారిక అనే అమ్మాయి ఉంది. ఆవిడ కూడా లిప్లాక్ సీన్లు ఉన్నవి, కొంచెం బోల్డ్ కంటెంట్ ఉన్న వాటిలలో నటించింది. అలానే అంటే లైక్ ఆ కథ అవి డిమాండ్ చేసినంత వరకు ఓకే, ఆ పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఎవరికి ఇబ్బంది ఉండదు. నువ్వు అంతకు మించి ఎక్స్ట్రాలు వెళ్ళావనుకంటే అవసరం లేని చోట నువ్వు నీ ప్రదర్శనని ప్రదర్శించావనుకో, ఇంట్లో వాళ్ళు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు, ఎబ్బెట్టుగా ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అనుకున్నట్టు ఆర్జీవీ ఇంటర్వ్యూ అనుకుందాం. అక్కడ ఏంటంటే ఆవిడ చాలా బోల్డ్గా మాట్లాడింది. అంటే కొంచెం ఆ ఏజ్ అమ్మాయిలు ఇంట్లో తల్లిదండ్రుల నుంచి పొద్దున 9 గంటలకి అమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి వస్తారు కదా, అలాంటి వాళ్ళు మాట్లాడకూడని మాటలవి. యాక్చువల్గా పెళ్ళి కాని ఆడపిల్లలు అని అంటే తల్లిదండ్రులకు ఒకలాంటి భయం ఉంటుంది. నువ్వు ఎంత సెలబ్రిటీ అవుతున్నావు, ఎంత సంపాదిస్తున్నావు అన్న దాని మీద వాళ్ళ ఫోకస్ ఉండదు.
ఏమైపోతుందనే భయం ఉంటుంది. ఆచితూచి అడుగులు వేస్తుందా లేదా, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏం మాట్లాడుతుంది, దీని మీద ప్రతి తల్లికి మరీ ముఖ్యంగా ఫోకస్ ఉంటుంది. అది కరెక్టే కూడా. లేకపోతే అశు మదర్ అయింది అనుకోండి, తను కూడా తన పిల్లల్ని అలానే చూసుకుంటారు. 100%. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా అశు మదర్ కన్నా ఇండస్ట్రీ తెలియదు, అశు వచ్చింది. అవును, ఈమె ఇండస్ట్రీ అంతా చూసి వస్తుంది కాబట్టి అసలు గడప కూడా దాటనివ్వదు. అవును. ఇంకా చెప్పాలి, ఇంకా జాగ్రత్తగా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. సో ఇప్పుడు ఏడ్చారులే, అఫ్ కోర్స్, సరే తల్లి కూడా అర్థం చేసుకున్నారు, అయ్యో పాపం పిల్ల ఎంత బాధపడిందో, తెలియక ఏదో చేసింది, ఆ దొంగ నా కొడుకులే అడ్డమైన స్క్రిప్ట్ ఇచ్చి నా కూతుర్ని పాడు చేశారు, నాకు బంగారం ఎంత మంచిదో అనుకునేలాగా నువ్వు ప్రదర్శించావు, బాగానే ఉంది. బట్ ఒకటి ఆలోచించాలి, నువ్వు తెర మీదకి వస్తున్నావు అండ్ నెక్స్ట్ నువ్వు నిన్ను బోల్డ్గా రిప్రజెంట్ చేసుకుంటూనే బయటకు వస్తున్నావు. నీ డ్రెస్సింగ్ కానీ, నీ వే ఆఫ్ టాకింగ్ కానీ, నీ నడవడికే కానీ, వాట్ ఎవర్, నువ్వు వాళ్ళ నువ్వు బోల్డ్గా రిప్రజెంట్ చేసుకుంటున్నావు అంటే ఖచ్చితంగా అవతలోడు కూడా నీకు తగ్గట్టుగానే స్క్రిప్ట్లు ఇస్తూ ఉంటాడు. వాడు ఇంకా ఇప్పుడు పద్ధతిగా ఉండే అమ్మాయిలకే కొద్దో గొప్ప బోల్డ్ కంటెంట్ చేయమని అడుగుతూ ఉంటారు. నువ్వు ఆల్రెడీ బోల్డ్కి ఓపెన్ అప్ అయి ఉంటే వాడు ఇంకా నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్లు ఇస్తాడు నీకు. దాంట్లో ఏది మంచి ఏది చెడు అని ఐడెంటిఫై చేసే ఇది మనకు ఉండాలి. అది లేకపోతే అక్కడ రావడం మానేయాలి. అంతేగాని అవన్నీ చేసిన తర్వాత, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత, జరగకూడదు ఇంకేమైనా జరిగిన తర్వాత ఒకరోజు రియలైజ్ అయ్యి ఏడుస్తావు చూసావా, దానికి అర్థం ఉండదు. అంటే తెలియని వయసు అయితే కాదు, మనం మాట్లాడే మాటలు అవి ఇవి ఏవైనా చూసుకున్నా కూడా తెలియక చాలామంది ఉంటారులే, అమాయకంగా ఉండేవాళ్ళు ఉంటారు. నువ్వు బిగ్ బాస్ లాంటి షోకి 2 సార్లు వెళ్ళావంటే నువ్వు అమాయకురాలివి కాదు. నిజమేగా, అంతే కదా. నువ్వు మామూలుగా టీవీ సీరియళ్ళు చేసి, ఇప్పుడు మన అశ్విని ఉంది, అశ్విని నిజంగా అమాయకురాలే. నువ్వు ఎన్ని సీరియల్స్ చేసినా అంటే వాళ్ళను గౌరవంగా చూస్తారు కాబట్టి. మొన్న ఆవిడ చెప్పింది, నన్ను ఒక డైరెక్టర్ అంటే నేను వెళ్ళిపోయాను అని. వాళ్ళు వేరు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటి, నువ్వు 2 సార్లు బిగ్ బాస్కి వెళ్ళావు, బోల్డ్ ఇంటర్వ్యూలు చేసావు, నువ్వు 10 మందిని అడుగుతున్నావు, ఎవరిని అడిగావు మళ్ళీ? ఆర్జీవి లాంటి ఆయన్ని ఇంటర్వ్యూ చేసావంటే నువ్వు ఇంకెంత మెచ్యూరిటీ ఉండాలి. అంటే మెచ్యూరిటీ ఉంది, అమాయకురాలు అయితే కాదుగా. అలాంటిది తెలియక చేసావు అంటే కనుక అది వినడానికి అసహ్యంగా ఉంటుంది. నువ్వు ఏదో అవుదాము, అది కనుక సడన్గా పేలిందనుకో, మన పాపులారిటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొద్ది అనే ఓపెన్ అప్. ఒక రకంగా చెప్పంటే అలా పేలడం వల్లే కదా తను బిగ్ బాస్ వరకు వెళ్ళొచ్చారు అంటారు. అఫ్ కోర్స్. సో తర్వాత కూడా తన డ్రెస్సింగ్లు కానీ అవి కానీ ఇవి కానీ కొంచెం అంటే అది తన ఇష్టంలే, బట్ కొంచెం అంటే మిగతా వాళ్ళు ఇంకో కొంచెం పిచ్చిగా కామెంట్లు చేసే విధంగానే ఉన్నాయి. అది ఒప్పుకొని తీరాలి. దానికి ఇవిడ కూడా బోల్డ్గానే సమాధానం ఇస్తుంది. పెద్దవి తనేమి వాడెవడో తిట్టాడు కదా అని చెప్పి అలిగే టైప్ అయితే కాదు. స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తుంది. బట్ మనం ముందే చేసేటప్పుడే ఏది మంచి ఏది చెడో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, స్వర్ణ గారు నాకు మీరే కావాలి, యాంకర్గా మీరే కావాలి, పని చేద్దాం, సండే రోజు సాయంత్రం మీరు ఖాళీగా ఉంటే మా ఆఫీస్ అక్కడ ఉంటుంది, వస్తారా అంటే నీకు డౌట్లు రావా స్వర్ణ? వస్తాయిగా. మరి అవునా, ఎక్కడ ఆఫీసు? నేను 4:30కే ఉండేస్తా, అయినా అక్కడికి ఎందుకు, మంచిగా ఏదైనా ఫామ్ హౌస్కి వెళ్దామంటావా? నువ్వు షుడ్ నాట్ డూ లైక్ దట్. తీరా వచ్చిన తర్వాత మనం గుండె గుబేలు మనం ఏడిస్తే ఏం లాభం? సో బోల్డ్ కంటెంట్లు చేయడంలో తప్పు లేదు, దానికంటూ ఒక లిమిట్స్ ఉంటాయి. రాసేవాడు ఎన్నైనా రాస్తాడు, చేసే వాళ్ళకైనా కొంచెం ఉండాలి. ఇప్పుడు ఆర్జీవి ఇంటర్వ్యూ అంటే ఆర్జీవితో ఇంటర్వ్యూ చేస్తే చాలా ఫేమస్ అవుతాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అశ్వరెడ్డి గారి తమ్ముడే కదా అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు కాస్త అట్లా బిహేవ్ చేస్తూ కాలుని నాకడం, అదే వాట్ ఎవర్, ఇష్టపడే కదా ఆ సీన్ అన్ని జరిగాయి. అలా చేస్తే ఇంటర్వ్యూ బాగా పోద్ది అని అలా చేశారు, అదొక స్ట్రాటజీ. అదే ఐ అండర్స్టాండ్ దట్. కాకపోతే ఏంటంటే దాని కింద కామెంట్లు కాళ్ళే నాకు ఇచ్చుకున్నావా, ఇంకేమైనా నాకు ఇచ్చుకున్నావా లాంటి కామెంట్లు వచ్చినప్పుడు తల్లిదండ్రులు చూసి ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు నీ తల్లి ఇబ్బంది పడింది అని. ఇప్పుడు అలాంటి మాటలు మీరు మాట్లాడుతుంటుంటే ఇంటర్వ్యూ చేయాలంటేనే సరేలే అవన్నీ వాళ్ళ పర్సనల్స్ మనకి ఎందుకు అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. అలాంటిది కామెంట్స్ అట్లా వస్తే మరి వాళ్ళ చాలా దరిద్రమైన కామెంట్లను చూస్తే తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఇప్పుడు అంటే ఓపెన్ కదమ్మా, ఇప్పుడు వాళ్ళు రేపు ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఏదైనా మాట్లాడొచ్చు. అది సంగతి. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.